ऊत्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्मन्मोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। పైకుందా? యా ఆత్మస్వరూపం బోధన. సో మనం రెండో అధ్యాయంలో 4వ శ్లోకం చూడాలి. ఒకసారి అందాము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. సంఖ్యే, ఈ సంఖ్య అనే శబ్దం వెరీ చిత్రమైన శబ్దం. స్త్రీలింగంలో అయితే సంఖ్య అంటే నంబర్, అంకెలు అనే అర్థం వస్తుంది. పుల్లింగంలో అయితే సంఖ్య అంటే యుద్ధము. సో సంఖ్యే యుద్ధమునందు. సో నేను సంఖ్యే యుద్ధంలో యోత్స్యామి అంటలేదు అర్జునుడు, ప్రతియోత్స్యామి అంటాడు. యోత్స్యామి అంటే యుద్ధం చేయగలను అంటే తనంత తానుగా యుద్ధం ఆరంభించే ప్రసక్తి లేనే లేదు. సో ఆ సమస్య కాదు అసలు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతియోత్స్యామి, అటు కౌరవులు యుద్ధం ప్రారంభిస్తే నేను తిరిగి వాళ్ళకి జవాబు ఇచ్చుట. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఆరంభం చేస్తుంది, దానికి మనం రిప్లై ఇవ్వాలా అక్కర్లేదా? సో మీకు గుర్తుందో లేదో, యాహ్యా ఖాన్ యుద్ధం ఆరంభం చేసినప్పుడు ఎలా ఆరంభం చేశాడో తెలుసిన? వాళ్ళ ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చి అంబాలా సిటీ అని ఉంది మనకి పంజాబ్లో, అంబాలా అలాగే మిగిలిన సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సివిలియన్ ఏరియాస్, మిలిటరీ ఏరియాస్ ఇంకా ఇండిస్క్రిమినేట్గా బాంబులు వేశారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు కలకత్తాలో ఉన్నారు, ఏదో ప్రోగ్రామ్ అటెండ్ చేస్తూ. అప్పుడు కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ ఏమైందో నాకు తెలియదు. అప్పట్లో కలకత్తాలో కాంగ్రెస్ ఉండేది. అంటే కాంగ్రెస్ పవర్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. మొత్తానికి కొంత ప్రెజెన్స్ ఉండేది, ప్రధానమైన లీడర్స్ ఉండేవారు కలకత్తా నుంచి. ఇప్పుడు ఉన్నట్టున్నారు. సో ఆవిడికి వెంటనే సమాచారం వచ్చింది, యాహ్యా ఖాన్ పాకిస్తాన్ హ్యాస్ బొంబార్డెడ్ మెనీ టౌన్స్ ఇన్ రాజస్థాన్ అండ్ అంబాలా అండ్ పంజాబ్ అని. వెంటనే షీ డాష్ టు ది capital and called the meeting with the army people and she accepted the challenge. అప్పుడు యుద్ధం ఆరంభం. సో యోత్స్యామి కాదు, అది ప్రతియోత్స్యామి. ఇప్పుడు ఆ ప్రతియోద్ధ తిరిగి జవాబు ఇవ్వటం. వాడు యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధం వాడు ప్రారంభించినప్పుడు అవతల వాడు మనం తిరిగి ప్రారంభించడం అవసరమా కదా? అవసరం అది, చాలా అవసరం అది. యాహ్యా ఖాన్ పాపం పెద్దవాడు, 60 ఏళ్ళు 70 ఏళ్ళలో ఉన్నవాడు, ఏదో పెద్ద ఆ వయస్సులో పాపం ఓడిపోయాడంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏదైనా అనుకుంటారు అని అల్లారా. అది ఈ రకమైన కరుణ ఏమైనా అర్థం ఉందా దానికి? సో యాహ్యా ఖాన్ పెద్దవాడే, ఇంత లావు ఉండేవాడు. 60 ఏళ్ళు దాటి 60 65 ఉండేవి. అంత మాత్రం చాలా పెద్ద ఆయన ఏదో ఎప్పటి నుంచో చిన్న చిన్న పొజిషన్ నుంచి పైకి వచ్చాడు. ఇప్పుడు ఈ యుద్ధం నెగ్గాడంటే పాపం అందరూ చాలా ప్రశంస చేస్తారు. యుద్ధం ఓడిపోయినట్లయితే యాహ్యా ఖాన్ చరిత్రలో ఎందుకు పనికిరాని వాడిగా నిలబడిపోతాడు. కాబట్టి మనం ఓడిపోదాం, ఇలా ఉంటుందండి ఆర్గ్యుమెంట్. ఎక్కడైనా అలా ఉండదు. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, యుద్ధం ఆరంభించింది వాడు కనుక దానికి రిప్లై ఇవ్వాల్సిన పూచి మన మీద ఉన్నది. ఒక దేశ నాయకుడు అన్నవాడు అలా ఉండాలి, లేకపోతే వాడు దేశ నాయకత్వానికి పనికిరాడు. సో వాళ్ళు యుద్ధం, ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు ఇక్కడ సమస్య. యుద్ధంలో భీష్ముడితోటి ద్రోణుడితోటి నేను ఎలా యుద్ధం చేయగలను అని అడగట్లేదు అతను. నేను ఎలా ప్రతి యుద్ధము చేయగలను అంటే, వాళ్ళు బాణాలు వేసినా కూడా తిరిగి నేను బాణాలు ఎలా వేస్తాను? వాళ్ళు యుద్ధం మొదలుపెట్టినా నేను వాళ్ళకి రిప్లై ఎలా ఇవ్వగలుగుతాను యుద్ధరంగంలో? ఎందుకో తెలుసిన? పూజార్హౌ. వాళ్ళు
పూజించదగిన వారు. ఎందుచేత పూజించదగిన వారు అంటే పెద్దవాళ్ళు వయస్సులో ఇప్పుడు వయోజ్యేష్ఠ్యస్య కారణం అని మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రాధాన్యం ఎలాగో ఇస్తాము, బట్ అట్ ది సేమ్ టైం వయస్సుకు కూడా ప్రాధాన్యం ఇస్తాం. వయస్సులో పెద్దవాళ్ళు, వాళ్ళతోటి మనం దెబ్బలాడతాం, వాళ్ళే తిరిగితే తిట్టాడు అని ఊరుకోవచ్చు. ఆయన ఒక్కడే, భీష్ముడు ఒక్కడే అయితే అంత పని చేయొచ్చు. అయితే భీష్ముడు కేవలం తాను యుద్ధం చేయడమే కాకుండా భీష్ముడు దుర్యోధనునికి కొమ్ము కాస్తున్నాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇలా ముందుకు వచ్చేయచ్చమ్మా, ప్లీజ్ కమ్, ఇక్కడ చాలా స్థానం అండ్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో దుర్యోధనునికి కొమ్ము కాస్తున్నాడు. సో అధర్మం పక్షాన నిలబడి అధర్మాన్ని మోస్తున్నాడు. అటువంటిప్పుడు మనం అధర్మం మీద అటాక్ చేస్తాం తప్పిస్తే ఒక వ్యక్తిగతమైనటువంటి అటాక్ ఇక్కడేమీ లేదు, వాస్తవం అది. కానీ మరి అర్జునుడు ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు. ఆ నిరుత్సాహం అటువంటి మాటల్ని మాట్లాడింపజేస్తుంది. సో ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. సో పూజార్హులైనటువంటి ఆ భీష్ముడి, ద్రోణుడి మీద నేను బాణాలు ఎలా వేస్తాను అని అంటున్నాడు. అంటే అభిప్రాయం ఏంటంటే, ఓ రకంగా భీష్ముడిని ద్రోణుడిని కనుక తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరినీ ఏదో రకంగా బాణాలు వేసి కొట్టడానికి పర్వాలేదు, కానీ కేవలం భీష్ముడు ద్రోణుడి దగ్గరే ఇబ్బంది. సో ఎప్పుడు కూడా అలాగంటే వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోకూడదు, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలి. సో మొత్తం సమాజం శ్రేయస్సు చూసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా ఫలానా వ్యక్తి మంచివాడు కనుక, వాడు శత్రుపక్షంలో ఉన్నాడు కనుక మనం ఉపేక్ష చేసినట్లయితే, ఆ వ్యక్తి మంచివాడని మనం ఆ శత్రువుని దెబ్బతీయటం విషయంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇన్వాల్వ్ కాకపోవచ్చు, ఈ ఓవరాల్ శత్రువు ఉంటాడు కదా, వాడొచ్చి ఇటువైపు ఉన్న సమాజాన్నంతని కూడా నష్టాన్ని కలిగిస్తాడు. అలాగంటే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి చాలా సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్ ఇది. వాళ్ళు పెద్దవాళ్ళు, నమస్కరించేదగిన వాళ్ళు, వాళ్ళ మీద బాణం ఎలా వేస్తాను అని వెరీ సింప్లిస్టిక్ లుకింగ్ ఆర్గ్యుమెంట్. చాలా సౌండ్ ఆర్గ్యుమెంట్లా అనిపిస్తుంది లోతుల్లోకి వెళ్ళనంత వరకు. లోతుల్లోకి వెళ్ళినట్లయితే భీష్ముడు ద్రోణుడు చేస్తున్న పని అంత తెలివైన మంచి పని కానే కాదు అసలు నిజానికి. వాళ్ళు అసలు ఆ యుద్ధరంగంలో అలా వచ్చి నిలబడ్డం అన్నది కూడా అది వాళ్ళకి శోభని ఇవ్వదు. కాబట్టి ఇంకా ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మొహమాటం లేదు, దెబ్బలాడడం అవసరం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, సో ఇక్కడ రెండు సంబోధనలు ఉన్నాయి, మధుసూదన, అరిసూదన. మధుసూదన అంటే ఇంతకుముందు చెప్పాను నేను, మధు అనే రాక్షసుని సంహరించిన వాడా. అరిసూదన, అరి అంటే శత్రు, సూదనము అంటే చంపువాడు. సో అరిసూదన అంటే ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే, హే శ్రీకృష్ణ, నీవేమో శత్రువులను చంపావు, అరి మధు అనే రాక్షసుని చంపావు. అంతేగాని ఓ పెద్ద వయస్సులో ఉన్నటువంటి ముత్తాతనో లేకపోతే గురువుగారినో నువ్వు చంపలేదు, రాక్షసుని చంపావు, పైగా శత్రువుని చంపావు. కాబట్టి అటువంటి స్థితే నాకు ఎదురైనట్లయితే, ఎదురుగా ఉన్నవాడు శత్రువో రాక్షసుడు అయినట్లయితే ఏమో నేను కూడా యుద్ధం చేసి చంపి ఉండేవాడినేమో. కానీ ఇప్పుడు నా ప్రారంభం ఏంటంటే, ఎదురుకుండా ఉన్నవాళ్ళు అరి కాదు, శత్రువు, రాక్షసుడు కాదు, శత్రువు కాదు, కేవలము పూజింపదగినటువంటి భీష్ముడు ద్రోణుడు ఎదురుకుండా ఉన్నారు. కనుక నువ్వు చేసిన యుద్ధం అంత సింపుల్గా లేదు ఈ యుద్ధ పరిస్థితి, ఇది కొంచెం క్లిష్టంగా ఉంది, కొంచెం ధర్మాధర్మముల వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది. అంచేతనం నేను ఎలా యుద్ధం చేస్తాను, ప్రతి యుద్ధం ఎలా చేస్తాను, యుద్ధం చేసి మాటే లేదు, ప్రతి యుద్ధమే, నేను ప్రతి యుద్ధం మాత్రం ఎలా చేయగలను అంటే అర్థం నన్ను నేను డిఫెండ్ చేసుకోవటం కూడా అనవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు అన్నాడు కూడా, నేను ఏమీ చేయకుండా ఇలా కూర్చుంటాను రథంలోనూ, ఆ దుర్యోధనాదులు వచ్చి నా మీద బాణాలు కత్తులు అవి వేసి చంపేస్తారు, అయినా కూడా నాకేం పర్వాలేదు అని అన్నాడు కూడా. సో ఆ రకమైనటువంటి దృష్టికోణము అది సరైన దృష్టికోణం కాదు. అంత ఇమోషనల్గా ఉండకూడదు మనిషి. ఇమోషనల్లే కాదు, సెంటిమెంటల్ అంటారు, సెంటిమెంటాలిటీ. మన జీవితంలో సెంటిమెంటాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సమాజంలో ఉంది ఇది, నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా. బహుశా అటువైపు సెంటిమెంటాలిటీ ఎక్కువ ఉందా, లేకపోతే నేను పర్సనల్గా వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ పర్సన్ ఏమో నాకు తెలీదు, నాకు అలా అనిపిస్తూ ఉంటుంది.
కొంచెం సెంటిమెంటాలిటీ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు మరణము అనే టాపిక్ ఉందనుకోండి, దాని మీద సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలు చాలా హైలీ సెంటిమెంటల్ అండ్ దెర్ ఈజ్ నో బేసిస్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్. దే ఆర్ ప్యూర్లీ సెంటిమెంటల్ థింకింగ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సెంటిమెంటాలిటీ ఒకప్పుడు కొంచెం వెర్రితలలు కూడా వేస్తూ ఉంటుంది. సెంటిమెంటాలిటీ ఎలాగంటే ఎవరైనా పెద్ద నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోతే ఆ నాయకుడికి సంబంధించిన వాళ్ళందరూ గుండెలు ఇలా బాధేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు ట్రాఫిక్ ఆపేసి రోడ్డు తవ్వేసి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని సంతాప సభ చేసేసి అటువైపు ఎవరో ఈ సంతాప సభలో పాల్గొకుండా తమ దారిని తాము వెళ్తున్న వాడిని ఏమన్నా నాయకుడు చచ్చిపోతే కనీసం కళ్ళమడి నీళ్ళు కూడా పెట్టుకోవడం చేత కదా అని వాడిని మొత్తేసి ఇలాంటివన్నీ ఇది రౌడీయిజం. ఇట్ ఈస్ నాట్ డివోషన్ టు ది లీడర్. అండ్ ఏదో సమ్ సెంటిమెంట్, ఆ సెంటిమెంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇదిగో ఈ వర్గం వాళ్ళు ఈయనకి శత్రువులు కాబట్టి ఆ వర్గం వాళ్ళ మీద అటాకులు చేసేసి వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇదంతా నాయకుడి మీద ప్రేమే అది? అలా ఉండకూడదు. ఓసారి కొంతమంది భక్తులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ మహాత్ముని యొక్క భక్తులు. ఇట్స్ ఓకే, ఫెయిర్ ఎనఫ్. సో పెద్ద మహాత్ములు ఉన్నారు, ఆయన చాలా జ్ఞాని మహాత్ముడు. వీళ్ళందరికీ ఆయన బోధించేవారు. సో వీళ్ళందరూ నాతో అన్నారు, మా మహాత్ములు చాలా పెద్దవారు అయిపోయారండి, చాలా పెద్ద వయసులో ఉన్నారు, మాకు చాలా బెంగ వచ్చేసింది ఇప్పుడు, పెద్ద బెంగ. ఏమిటంటే ఆ బెంగ ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత, ఎప్పుడో స్వర్గస్థులు అవుతారన్నట్టుగానే ఉంది ఆ దేహాన్ని అది చూసినట్లయితే, ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత మాకందరికీ ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప ఇంకా మరో మార్గం ఏమీ లేదు అని అన్నాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నేను ముందు అప్రిషియేట్ చేశాను, మీకు ఉన్నటువంటి గురుభక్తికి నేను ఎంతో ఆనందిస్తున్నాను, మీకు ఆ రకమైనటువంటి శ్రద్ధ ఒక మహాత్ముని ఉండటం చాలా ప్రశంసనీయమైన విషయం అని ముందు దాన్ని ప్రశంస చేసేసి, ఈ అంశంలో ఆ మహాత్ముడు మీకు ఏ రకమైన బోధ చేశారు అని అడిగారు. ఏం బోధిస్తున్నారు అసలు ఆ మహాత్ముడు అంటే భగవద్గీత బోధిస్తున్నారు. మరి భగవద్గీత బోధిస్తుంటే ఆత్మకి మరణం లేదని, దేహము మరణించేదే కానీ దాని గురించి దుఃఖించక్కర్లేదని మరి ఇవన్నీ చెప్పలేదా వారు పాఠంలో అంటే? చెప్పారనుకోండి, వారు చెప్పకపోవడం అనేది ఏం కాదు, కానీ మాకైతే మేము ఇలా అనుకుంటున్నాం అంటే నేనేదో ఓదార్చి పంపించా. పాఠం ఆయన దగ్గర పాఠం చదివే వాళ్ళకి నేను ఎంత చెప్తాను, నా దగ్గర ప్రసంగం వచ్చింది, నన్ను సలహా అడిగారు కాబట్టి నేను ఏదో 4 మంచి మాటలు చెప్పి ఏదో కొంచెం ఇటు అటుగా చెప్పి పంపించాను. అయిపోయింది. ఆ తర్వాత ఆయన పోయారు. పోయిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో నేను మళ్ళీ వాళ్ళందరినీ కలిశాను. అందరూ బాగానే ఉన్నారు, ఎవళ్ళు చెక్కు చెదరలేదు. నేను ఒక్కటే ప్రశ్న అడిగాను, ఏమైనా అధ్యయనం కొనసాగిస్తున్నారా సత్సంగం, లేకపోతే ఆ మహాత్ముని ఆయన అస్తమించిన తర్వాత మీ సత్సంగం కూడా బంద్ అయిపోయిందా అంటే దాంట్లో చాలామంది బందే అయిపోయింది సత్సంగం, కొంతమంది మాత్రం కొనసాగిస్తుంది. అప్పుడు నేను ఏమన్నానంటే, ఆ మహాత్ముని స్మృతికి మీరు ఏదైనా న్యాయం చేకూర్చాలంటే ఆయన చేసిన బోధలని మనం జీవితంలో ఆచరించటం, దాన్ని నలుగురికి బోధించటం, తద్వారా మీరు ఆయన స్మృతికి కొంత న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను ఇంకా అప్పుడు 3 ఏళ్ల క్రితం వాళ్ళు అన్నమాట వాళ్ళకి నేనేం గుర్తు చేయలేదు, అనవసరం, ఎందుకు అలాంటివి గుర్తు చేయటం అనవసరం. కాబట్టి సో ప్యూర్ సెంటిమెంటాలిటీ, నథింగ్ బట్ సెంటిమెంటాలిటీ. కాబట్టి సెంటిమెంట్ ఈజ్ ఇమోషన్ ఈజ్ ఓకే, లవ్ అండ్ కంపాషన్, దీస్ ఆర్ ఇమోషన్స్, విచ్ ఈజ్ ఓకే, బట్ దట్ షుడ్ నాట్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ప్యూర్ సెంటిమెంటాలిటీ. సో ఇప్పుడు అర్జునుడి మాట అలాగే ఉంది. యుద్ధరంగంలో ఉన్నామండి, యుద్ధరంగంలో ఏదో మరి బై చాయిస్ ఆర్ బై ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వన్ జెంటిల్మన్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్, వాట్ టు డూ? షుడ్ యూ ఫైట్ ఆర్ నాట్? ఇప్పుడు రామ్ జెట్మలాని వెళ్ళి ఆపోజిట్గా నామినేషన్ వేసాడు, పెద్ద లాయర్ అని చెప్పేసి నేను తప్పుకుంటానని, ఇస్ ఇట్ ది వే? యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. లేదండి ఆయన చాలా పెద్ద ఆయనండి, చాలా లాయర్ అండి, ఒకప్పుడు మాకు స్నేహితుడేనండి, దెన్ హీ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఆ రెస్పెక్ట్ ఆయన చూపించి ఉండాలి. సో వాజ్పేయి గారు ఆ రామ్ జెట్మలాని ఓ మూల కూర్చుంటే పిలిచి, నువ్వు మినిస్టర్గా ఉండవా అని మినిస్టర్షిప్ ఇచ్చారు.
తన పార్టీ వాడు కాదు, తన మెంబర్ కాదు, ఇంకొక తన పార్టీ వాడికి ఇవ్వాల్సిన మినిస్టర్షిప్ ఈయనకి ఇచ్చాడు. ఇస్తే చేసినంతకాలం మర్యాదగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, చేశాడు. చేసి ఏదో దెబ్బలాట పెట్టేసి నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడేమో ఆపోజిట్గా వేశాడు. ఇప్పుడు ఆయన ఫైట్ చేయాలంటారా అక్కర్లేదంటారా? అయితే అర్జునుడు మాట్లాడినట్టు మాట్లాడాలా? అలాగే సెంటిమెంటల్ లాగా తీసుకెళ్ళకూడదు. ఎనీవే, తర్వాత శ్లోకం. గురూణ హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇది సెంటిమెంటాలిటీ. దాన్నే కొనసాగిస్తున్నాడు ఆయన. ఆయన అంటాడు గురూన్. గురు శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి విద్య నేర్పిన ఆచార్యుడు, రెండు తండ్రి. రెండు అర్థాలు ఉన్నాయి గురు శబ్దానికి. సో పెద్దవాడు అని కూడా అర్థం ఉంది గురు శబ్దానికి. సో ఇప్పుడు అన్ని అర్థాలు కుదురుతాయి ఇక్కడ. ఎందుకంటే భీష్ముడు తండ్రి, తాత ఆ లెక్కలో వాడు, వయస్సులో పెద్దవాడు, తర్వాత ఎంతో కొద్దో గొప్ప ఆచార్యుడు కూడా. ద్రోణుడైతే ఆచార్యుడు, సమస్య లేదు, పెద్దవాడు. సో ఈ విధమైనటువంటి ఈ పెద్దలని, ఇక్కడ గురువుని అంటే గురువులను అని కాదు, పెద్దలను, పెద్దవారిని. ఈ పెద్దవారిని చంపడం కంటే చంపకుండా ఉండి అహత్వ, గురూన్ అహత్వ అంటే హనన ధాతువుకి, హన్ అనే ధాతువుకి చంపడం అనే అర్థం ఉంది, కొట్టడం అనే అర్థం. కాబట్టి బాణం వేసి కొట్టడం అనేది కూడా హనన ధాతువు కిందకే వస్తుంది. కాబట్టి మీరు రెండు అర్థాలు చెప్పచ్చు. కొట్టకుండగా, వాళ్ళ మీద బాణం వేయకుండగా, వాళ్ళని సంహరించకుండగా, రెండు అర్థాలు కూడా కుదురుతాయి. యుద్ధంలో ఇంకా మరి ప్రారంభం చేస్తే కొట్టినట్టు అవ్వచ్చు, చంపినట్టు అవ్వచ్చు. సో వాళ్ళని చంపకుండగా, వాళ్ళని చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయడం మానేయాలి. యుద్ధం చేయడం మానేయాలంటే ఏం చేయాలి? యుద్ధరంగం నుంచి వెనుకకు వెళ్ళిపోవాలి. యుద్ధరంగానికి వచ్చాడు కదా, యుద్ధరంగం నుంచి ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చుని నేను ప్రయాణం చేయనంటే అది వేరే సంగతి. టికెట్ కొనుక్కుని ప్లాట్ఫారం మీదకి వెళ్ళి రైలు వచ్చి ముందు నేను ప్రయాణం చేయను, వెనక్కి వచ్చేస్తానని ప్రయాణం చేయనంటే అప్పుడు ఏం చేయాలి వాడు? అప్పుడు ఆ ప్లాట్ఫారంను వదిలిపెట్టేసి వెనక్కి వచ్చేయాలి. కాబట్టి అర్జునుడు కూడా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తాడు వెనక్కి? వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. హీ కెనాట్ గో బ్యాక్ టు హోమ్ అండ్ రిలాక్స్, న్యూస్ పేపర్ చదువుకుంటూ. దట్ హీ కెనాట్ డూ. ఎందుకంటే అది క్షత్రియ ధర్మం కాదు. అది ఎవళ్ళు దాన్ని మెచ్చరు. ఇంకా ఆప్షన్ ఏం మిగిలింది? సన్యాసం. సన్యాసం ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఈ మన సికింద్రాబాద్ వాసే. ఆయన ఒక కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి నాకు తెలుసున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా లక్షలు 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 డిపాజిట్లు తీసుకున్నారు. తీసుకుని నౌ ఇట్ వెంట్ రాంగ్. ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. ఆల్ ఫైనాన్స్ కంపెనీలు దెబ్బతున్నాయి కదా, ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. సో ఆయన ఏం చేశాడో తెలుసునా? హీ లెఫ్ట్ ది కంట్రీ. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో కూడా ఎక్కడున్నాడంటే సిడ్నీ మొదలైన ఆ కోస్టల్ సిటీస్లో కూడా కాదు, అవుట్ బ్యాక్ అని. అంటే ఇంకా మీరు ఆస్ట్రేలియాలో విమానంలో దిగితే తర్వాత 4 రోజులు డర్ట్ రోడ్డు మీద ప్రయాణం చేస్తే కానీ చేరలేరు అక్కడికి. అక్కడ ఉన్నాడని వార్త. సో యు హ్యావ్ టు రన్ అవే. ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి? హీ కెనాట్ రిమైన్ అట్ హోమ్, హీ హ్యాస్ టు రన్ అవే. సో ఎక్కడికి పారిపోతాడు అర్జునుడు? ఎక్కడికి పారిపోతాడు? వీడంటే ఆస్ట్రేలియా పారిపోయాడు. అర్జునుడు ఎక్కడికి పారిపోతాడు? సో ఇంకా అర్జునుడికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే, వెరీ క్లియర్ కట్ ఆప్షన్ ఏమిటంటే హృషికేశ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. హృషికేశ్ వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటే ఈ అప్పుల వాళ్ళు వీళ్ళెవళ్ళు కూడా ఇంకేం మాట్లాడరు. ఎందుకంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళతో ఏం మాట్లాడతారు? చేతనైతే దండం పెడతారు, ఇష్టం ఉంటే దండం పెడతారు, లేకపోతే వాళ్ళ దారిని వాడిపోతారు. సన్యాసితోటి దెబ్బలాడతారా లేకపోతే ఏం మాట్లాడతారు? అంచేతను ఈ సన్యాసం అనే ఆప్షన్ ఒకటి ఉంది. అర్జునుడికి ఈ ఆప్షన్ బాగా నచ్చింది. జిహాస, ఈ పూచీల నుంచి, బాధ్యతల నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే మరి భోజనం అది భైక్ష్యం ఉంటుంది, భిక్షాటన చేసుకోవచ్చు. భైక్ష్యమపీహ లోకే. ఎంతకాలం బతుకుతాం? 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతాం.
ఈ బతికినంతకాలం భిక్షాటం చేసుకొచ్చి ఏదో ఆ నక్షత్రానికి వెళ్ళి క్యూలో నిలబడితే వాళ్ళు భిక్షిస్తారు. ఆ భిక్ష తిని ఏదో మాల తిప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఈ పెద్దల మీద బాణాలు వేసి వాళ్ళని కొట్టడమో సంహరించడం కంటే అదే మంచి పని. సో మహానుభావాన్ గురూన్ అహత్వ, మహానుభావులైనటువంటి అంటే గొప్ప ప్రభావశాలురు. అనుభావము అంటే ప్రభావము అంటే అంటే చాలా గొప్ప మహిమ గలవారు, ప్రభావం గలవారు, ఎంతో విద్వాంసులు. సో ఇటువంటి మహానుభావుల్ని అయిన పెద్దలని బాణం వేసి కొట్టి ఆ తర్వాత చంపడం కంటే లోకే, ఈ లోకంలో బతుకున్నంతకాలం ఇహలోకే, ఈ లోకమునందు భైక్ష్యమపి భోక్తుం శ్రేయ, భిక్షాటన చేసి లభించిన ఆహారానికి భైక్ష్యము అని పేరు. భైక్ష్యము భిక్ష చేసుకుని ఆ వచ్చిన ఆహారాన్ని భుజించటం, అదే శ్రేయస్సు, అదే మంచిది, అదే నాకు క్షేమము, అదే నాకు మోక్షాన్ని ఇస్తుంది, లేకపోతే పరలోకాన్ని, స్వర్గాన్ని ఇస్తుంది. శ్రేయస్సు అంటే అర్థం అని అంటాడు. అయితే దానికి అలా కాకుండా ఇక్కడ నిలబడి యుద్ధం చేస్తే ఏం చేసినట్టు అవుతుంది? హత్వా, వాళ్ళ మీద బాణం వేయాలి, వాళ్ళని కొట్టాలి. సరే, ఇంక యుద్ధం కొనసాగితే వాళ్ళు నన్నైనా చంపాలి, నేను వాళ్ళనైనా చంపాలి. చంపడం అన్నది అల్టిమేట్. చంపేదాకా కొట్టడం అన్నది, ఒకవేళ వాళ్ళు నన్ను చంపినా, బట్ బిఫోర్ దట్ వాళ్ళని మీద ఎన్నెన్నో బాణాలు వేసి కొట్టాల్సి ఉంటుంది. సరే, నేనే చంపితే చంపడం కూడాను. హత్వా గురూన్, గురువులను కొట్టి, భుంజీయ భోగాన్ ఇహైవ. సపోజ్ నేను నెగ్గాను అనుకోండి, గురువులందరినీ సంహరించి నేను నెగ్గితే నాకు భోగాలు లభిస్తాయి. ఇహైవ, ఈ రాజ్యంలోనే, భోగాన్ భుంజీయ, రాజ్యభోగములను భుజిస్తాను, అనుభవిస్తాను. ఎటువంటి భోగాలు? రుధిర ప్రదిగ్ధాన్, అంటే రక్తముతో తడిసిన భోగములు. రక్తముతో తడిసిన అంటే దట్ ఈజ్ మెటఫారికల్. అంటే ఆ రక్తం వచ్చి ఇక్కడ తడుస్తుందని కాదు, అంటే ఎవళ్ళనో చంపి తీసుకొచ్చినటువంటి భోగము. కాబట్టి ఈ భోగం లభించటానికి వెనుక ఒకళ్ళని చంపుట అనేది ఉంది. కాబట్టి దాన్ని రక్తసిక్తమైన భోగము, రక్తంతో తడిసిన ధనము. అలా వచ్చిన ధనాన్ని ఎవరినో మర్డర్ చేసి పట్టుకొచ్చాడు అనుకోండి, డబ్బు, అదే రక్తంతో తడిసిన డబ్బు అని అర్థం, రక్తసిక్తమైన ధనము. సో ఈ రక్తసిక్తమైన భోగములను నేను భుజించాలి ఇక్కడుంటే. అయితే ఆ వాక్యం మీరు గమనించండి, సెకండ్ హాఫ్. హత్వా గురువున్, గురువులను సంహరించి, ఇహైవ, ఇక్కడనే ఉండి, భోగాన్ భుంజీయ, భోగములను నేను అనుభవిస్తాను. ఎటువంటి భోగాలు? రుధిర ప్రదిగ్ధాన్, రక్తసిక్తములైన భోగములు. ఓకే, ఇప్పుడు ఇంకొక పదం మిగిలిపోయింది ఆ మొత్తం హాఫ్లో. ఏమిటా పదం? అర్థకామాన్ అనే పదం మిగిలిపోయింది. ఇప్పుడు ఈ అర్థకామాన్ అన్నది అది ద్వితీయ బహువచనం, ద్వితీయ విభక్తి, సెకండ్ కేస్ ప్లూరల్. సో అది దేనికి ఎడ్జెక్టివ్ అవుతుంది? సెకండ్ క్లాస్ ప్లూరల్ ఉన్న దానికే ఎడ్జెక్టివ్ అవుతుంది. అది సాంస్క్రిట్ భాష యొక్క లక్షణం. కాబట్టి హత్వాకి ఎడ్జెక్టివ్ ఎలా కాదు, హత్వా అన్నది వెర్బ్, హాఫ్ వెర్బ్. పోతే ఇంకా సెకండ్ కేస్ ప్లూరల్ ఎడ్జెక్టివ్స్ రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి గురూన్, రెండు భోగాన్. అంతేనా? కాబట్టి అర్థకామాన్న అయితే గురువున్ అన్నదానికి విశేషణం అవ్వాలి, లేకపోతే భోగాన్ అన్నదానికి విశేషణం అవ్వాలి. భోగానికి విశేషణం చేస్తే ఏమని అర్థం చెప్తారు? సో భోగముల వెనుక ఏముంటాయి? కామన ఉంటుంది, ధనం ఉంటుంది. అర్థకామాన్ అంటే అర్థకామములతో కూడిన, అర్థకామములను కలిగి ఉన్న, బహువ్రీహి సమాసం చేస్తే అర్థము కామము కలిగి ఉన్న భోగములను. అంటే అభిప్రాయం ఏంటి? ఈ యుద్ధం నేను నెగ్గినట్లయితే చాలా సంపదలు వస్తాయి, ఆ సంపదల నీతోటి నేను కామనను, మనస్సులో కోరికను పెంచుకోవచ్చు, ఆ కోరికల వల్ల భోగాలు లభిస్తాయి, ఆ భోగాలను నేను అనుభవిస్తాను అని. అలా అర్థకామాన్ భోగాన్, అర్థకామపూర్వకమైన భోగములను. సో ఆ భోగాలను నేను అనుభవిస్తాను అని అర్థం చెప్పచ్చు. సపోజ్ భోగానికి విశేషణం చేయకుండా గురువునికి విశేషణం చేశారనుకోండి, అప్పుడు ఏమని అర్థం చెప్పాలి? అర్థమును కోరే గురువులను, అర్థం అంటే సంపద, ధనము, ధనమును కోరే గురువులను చంపి అని అర్థం చెప్పాలి.
ఈ రెండు అర్థాల్లో ఏది సముచితమైన అర్థము అని ఒక మీమాంస. అంటే ఈ అర్థకామాన్ అనే విశేషణాన్ని భోగానికి వేద్దామా అయితే గురువునికి వేద్దామా అంటే, చూడండి వాక్య రచనలో అర్థకామాన్ అని వేసి పక్కనే గురువున్నని ఉంది, అత్వార్థకామాంస్తు గురువున్నని. భోగాన్ని దగ్గరికి వెళ్ళాలంటే ఇహైవ భుంజీయ అని దాటుకుని భోగాన్ని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ విశేషణము పక్కనే విశేష్యం ఉండి ఆ పక్కనే ఉన్న విశేష్యాన్ని వదిలిపెట్టేసి చాలా ముందుకు వెళ్ళి ఎక్కడో ఉన్న విశేష్యానికి దీన్ని జోడించి అర్థాన్ని కూడా కొంచెం ట్విస్ట్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది అక్కడ. అంత క్లీన్గా ఫిట్ కాదు అది. వెరాజ్ గురువునికి పెర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఎలాగా? అర్థాన్ని కామయంతి ఇది అర్థకామా. అక్కడ భోగానికి అడ్జెక్టివ్ కింద చేసినంత దూరాన్వయం అక్కర్లేదు. కొంచెం ట్విస్టెడ్ ఆర్ కన్వల్యూటెడ్ సింటాక్స్ ఆ అన్వయం చేయటంలో కొంచెం తలకి తిప్పి అన్వయం చేశాం. సరే గతి లేకపోతే చేస్తాము, కానీ అంత గతి లేని పరిస్థితి ఏముంది? పక్కనే ఉంది గురు శబ్దం, దానికి అన్వయం చేసేయండి. అన్వయం చేసేస్తే ఏమని చెప్తాం? వీళ్ళు గురువులే, పెద్దవాళ్లే, కానీ అర్థకామా అన్న. పైగా తూ కూడా చాలా స్వారస్యాన్ని కలిగిస్తుంది. గురువులైతే అయ్యారు, కానీ వీళ్ళకి ధనమే ముఖ్యము, అర్థమునే కోరువారలు, అటువంటి గురువులను అని ఆ విధంగా ఆ పదాన్ని విశేషణం చెప్పచ్చు. ఈ రెండింట్లో ఆ విధంగా గురువులకి అర్థకామాన్ అనే పదాన్ని జోడించటమే పద్ధతి. అలాగే జోడించాలి. ఎందుకంటే భీష్ముడు ద్రోణుడు ఆ యుద్ధరంగంలో నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళు దుర్యోధనుడు ఉప్పు తిన్న మూలంగానే అక్కడ వచ్చి నిలబడ్డారు. మామూలుగా ఒకప్పుడు రాజ్యాన్నంతని కూడా ధృతరాష్ట్రుడు పాలించేవాడు. యువరాజుగా ఎవళ్ళు ఉండేవారు? ధర్మరాజు ఉండేవాడు. ఎందుకంటే ధర్మరాజు పెద్దవాడు, పాండు మహారాజు యొక్క కుమారుడు. అంతకు పూర్వం పాండు మహారాజు యొక్క రాజ్య అధికారం అది. పాండు మహారాజు పాలించేవాడు. పాండు మహారాజు మరణించాడు, అడవికి వెళ్ళి మరణించాడు. మరణించినప్పుడు అందరూ పిల్లలే, ధర్మరాజాదులు పిల్లలే, దుర్యోధనాదులు పిల్లలే, అందరూ చిన్నపిల్లలే. ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళ రాజ్యాన్ని ఏం చేస్తారు? కాబట్టి ఇంక గతి లేక ధృతరాష్ట్రుడిని మళ్ళీ రాజుని చేశారు. అసలు ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేదన్నారు ముందు. ఎందుకంటే ఆయనకి చూడడం లేదు, చూపు లేదు, యుద్ధం చేయలేడు, శత్రువుల్ని ఓడించలేడు, ఆరోగ్యంగా లేడు. కొంచెం రాజ్యాధికారం కావాలంటే ఆరోగ్యం అది ఉండాలి కదండి. మరీ అనారోగ్యం మనిషిని తీసుకొచ్చి ప్రెసిడెంట్గానో లేకపోతే దేనిగానో పెట్టుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచం పట్టేసిన వాడిని హౌ యూ కెన్ మేక్ ఏ కింగ్ ఆర్ అనే సచ్ థింగ్. వాడు కొంచెం సమ్ మూమెంట్ షుడ్ బి దేర్. సో దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే, ఒకప్పుడు తమిళనాడు స్టేట్కి ఎంజి రామచంద్రన్ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన హీ వాజ్ ఆన్ డెత్ బెడ్. సో చాలా సమస్య ఉండేది, అసలు అడ్మినిస్ట్రేషన్ ఏం నడిచేది కాదు. ఆయన కోమాలో ఉన్నట్టుగా ఉండేవాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి ఏవో ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. క్రుష్చేవ్ రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ డేస్ ఆఫ్ క్రుష్చేవ్ అలాగే ఉండేది. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సిక్, బట్ స్టిల్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ అన్నట్టుగా ఉండేది. ఎనీవే, ఇవన్నీ మోడర్న్ ఎగ్జాంపుల్స్, వాట్ ఎవర్. కాబట్టి ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారము లేదని ఒక నిర్ణయం. అంచేతనే పాండువుకి ఇచ్చారు ఫస్ట్ ప్లేస్లో. ఇప్పుడు పాండువు మరణించాడు, ఇప్పుడు రాజ్యాధికారం ఎవళ్ళది? మళ్ళీ ధృతరాష్ట్రుడినే కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవళ్ళదంటే ఇంకెవళ్ళది? యువరాజు ఎవడు? పెద్దవాడు ఎవడు? ధర్మరాజు. కాబట్టి ధర్మరాజు గారు. ఎలాగూ పాండు మహారాజు రాజ్యమేది. అసలు నిజానికి విచిత్ర వీరుడు చచ్చిపోయినప్పుడు పిసరంత రాజ్యం, దాన్ని పాండు మహారాజు 3 రెట్లు చేస్తాడు. దాన్ని సామంతరాజులందరినీ కూడా దానికి తీసుకొచ్చి హీ మేక్స్ ఇట్ పటేల్ చేసినట్టు చేస్తాడు. పటేల్ ఎలాగైతే ఈ సంస్థానాలన్నింటినీ ఒక చోటికి చేర్చి ఒక ఇండియన్ రిపబ్లిక్ని తయారు చేశాడో ఆ రకంగా చేస్తాడు పాండు మహారాజు. అంచేతన అది ఎలాగూ పాండువు సంపాదించిన రాజ్యమే. ఇన్ ఎనీ కేస్ కురువంశానికి సంబంధించినటువంటి రాజకుమారులను మీరు లెక్కేసుకుంటే వాళ్ళు 105 పీపుల్ అర్లే. ఒక్కడే కొడుకుంటే ఈ సమస్యలు ఏం లేవు. ఇంతమంది ఉండడం చేతను ఈ దెబ్బలాట్లని నేను. సో ఈ 105లో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి. హూ ఇస్ దాట్? ధర్మరాజు, ఎల్డర్లీ పర్సన్. సో దే మేడ్ ధర్మరాజా యాజ్ ది యువరాజా, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు దుర్యోధనుడు దెబ్బలాట పెట్టాడు. ఇదేమీ కుదరదు. అప్పుడు భీష్ముడు వీళ్ళందరూ కలిసి, మహాభారతంలో విస్తారంగా వస్తుంది, నేను అల్వాల్లో చెప్పాను కొన్ని రోజులు ఈ మహాభారతం. సో భీష్ముడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే,
ఇది కలిసి ఉండి కాపురం ఎలాగూ కాదు, దుర్యోధనుడు దీన్ని నడవనివ్వడు. దుర్యోధనుడు కోఆపరేట్ చేయాలి ధర్మరాజు గారిని. కోఆపరేట్ చేయకపోతే అది ఆ రాజ్యం నడవదు. కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఇది. సమ్ క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. పాండురాజు సంపాదించాడు, ధర్మరాజు పెద్దవాడు. దీస్ ఆర్ ది పాయింట్స్ విచ్ ఫేవర్ ధర్మరాజా. దుర్యోధనుడిని ఫేవర్ చేసే పాయింట్స్ ఒకటి రెండు వాడి ఆర్గ్యుమెంట్లు వాడుకున్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఆయన గారు దీనికి హెడ్. మన ఆయన గారి తర్వాత నేను అవుతాను, కానీ వాడు ఎలా అవుతాడు? మేము వీఆర్ నాట్ 105, వీఆర్ ఓన్లీ 100 అండ్ సో దీస్ 5 ఆర్ ఎక్స్క్లూడెడ్ అని వాడు ఆర్గ్యుమెంటు. సో ఇది ఎక్కడ తెగేది కాదు. ఇది లెట్ అస్ బ్రేక్ ఇట్ ఇంటూ 2. భారత్ పాకిస్తాన్ విభాగంలాగా అయిపోయింది. అయిపోయి 2 ముక్కలు చేసేసారు. చేసేసి అయితే హస్తినాపురంలో ఎవరు ఉండాలి అంటే కొంచెం మెత్తటివాడు, చెప్పిన మాట వినివాడు ధర్మరాజు పెద్దవాడైనా. దుర్యోధనుడు నేరే నువ్వు అవతలకు పోయి మిగిలిన హాఫ్ నువ్వు చూసుకోరంటే వాడు వెళ్ళాడు. పెంకి ఘటం. కాబట్టి ధర్మరాజు గారిని పిలిచి, ఏమో నీకు హాఫ్ ఇస్తున్నాం అంటే, సరే నాన్నగారు. ఈ హాఫ్కి సెకండ్ హాఫ్ అదర్ హాఫ్ ఇస్తాం అంటే, సరే మీ ఇష్టం. అక్కడ ఖాండవ ప్రస్థము అని ఒక ఎడారి ప్రాంతం, అది వెరీ యారిడ్ ల్యాండ్. ఎడారి కాదు, యారిడ్ డ్రై ల్యాండ్, రాయలసీమ లాగా అలాంటి స్థానం ఏదో ఇచ్చారు. ఇస్తే ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని ఇంద్రప్రస్థం కింద చేశారు. దాన్ని అంత డెవలప్ చేశారు. సో ఆ డెవలప్ చేస్తే చూసి అబ్బా ఖాండవ ప్రస్థం వల్ల ఇంద్ర అంటే చాలా సంపదకి ఇంద్రుడు, ఇంద్రలోకం లాగా ఉందిరా అంటారు. అలాగా ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం కింద మార్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చా? దుర్యోధనుడు ఏం చేశాడంటే దీన్ని లాక్కునే ప్రయత్నం, దానికోసం జోదం అని ఇదనే యుద్ధం ప్రకటించితే నెగ్గామనే అధైర్యం చేత జోదం 13 సంవత్సరాలు, మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత వాపసు వచ్చారు. వాళ్ళకి పారేయచ్చు కదా, ఇంత అయింది. సో ఎప్పుడైతే ధర్మరాజు గారు జోదంలో ఓడిపోయి అడవికి వెళ్ళిపోతే వెంటనే దుర్యోధనుడు వాడు చాలా లాంగ్ అవుట్లుక్ గలవాడు, చాలా భవిష్యత్తులోకి చూసే స్వభావం గలవాడు. సో వాడు ఈ 13 ఏళ్ల తర్వాత వీళ్ళు మళ్ళీ వాపసు వచ్చే అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. అజ్ఞాతవాసంలో మనం పట్టేద్దామన్నాడు కర్ణుడు. పట్టేద్దాం లేవాయా, కరెక్టే, కానీ ఒకప్పుడు దొరక్కపోతే వాట్ ఇఫ్ అని మేమే నెగ్గేస్తే ఏమిటి అన్నట్టుగా. సో చీఫ్ మినిస్టర్ వాళ్ళు అవుతారని పెద్ద. సో ఆ వాట్ ఇఫ్ అనే బేసిస్ మీద సో వీళ్ళు వాపసు వచ్చేస్తే దాని మాట ఏమిటి అని అంటే, అప్పుడు ఆ దుర్యోధనుడు చాలా ఆలోచించి వాపసు వచ్చేస్తే మనం వాళ్ళకి రాజ్యం ఇవ్వద్దంటే ఎలాగా, వాళ్ళ రూల్ ప్రకారం రాజ్యం ఇవ్వాల్సిందే. రాజ్యం ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధానికి వస్తారు. భీముడు వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు, ఏవో ప్రతిజ్ఞలు ఇవి కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఆ ప్రతిజ్ఞలు తీర్చుకునే ఛాన్స్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు. అంటే వీ విల్ గో ఫర్ వార్, మనం యుద్ధానికి వెళ్దాం. మరి యుద్ధానికి వెళ్ళాలంటే వీళ్ళందరూ ఆ పాండవ పక్షపాతులే. ఎవరు భీష్ముడు, ఈ ద్రోణుడు, వీళ్ళందరూ పాండవ పక్షపాతులే. అంటే అప్పుడు దుర్యోధనుడు అంటాడు, మనకి 13 ఏళ్ల టైం ఉంది, ఈ 13 ఏళ్లలో ఇటు తిప్పుకుందాం. అంటే వాళ్ళు తిరగరాయా బాబు, మన క్యాల్కులేషన్లోకి వాళ్ళు రారు, వాళ్ళు తిరగరు. నేను దీనికి ఉపాయం చేస్తా. వాళ్ళకి ఈనాటి నుండి వాళ్ళకి మన సామ్రాజ్యంలో అంతఃపురంలో ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. రోజు భోజనంలో చిట్టి గారెలు ఇలాంటి పదార్థాలన్నీ తయారు చేసి కడుపు నిండా భోజనం పెట్టండి. వాళ్ళకి సేవకుల సంఖ్య పెంచండి. వాళ్ళకు ఉండే ప్రసాదాలకి కావాల్సిన సౌకర్యాలు అదనంగా చేయండి. ఎయిర్ కండిషనర్స్ అవి ఫిక్స్ చేయండి. వాళ్ళని ఎంతలా ప్యాంపర్ చేయడానికి వీలుంటుందో అంతలా ప్యాంపర్ చేసి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు పెద్ద తలకాయలు, వీళ్ళని ప్యాంపర్ చేయటమే పని. ఇంకా అసలు మీరేం మాట్లాడతారు? 13 సంవత్సరాల తర్వాత చూద్దాం వీళ్ళ మనస్సులు ఎలా తేలుతాయి. 13 సంవత్సరాల మటుకు వీళ్ళకి కడుపు నిండా భోజనాలు, సేవలు అన్ని ఫుల్ స్ట్రెంగ్త్లో చేయిస్తారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ద్రోణాచార్యుడు అయితే అబ్బా ఎంత గురుభక్తి అండి దుర్యోధనుడికి అని మహా మురిసిపోతాడు. భీష్ముడైతే ఇంత సేవలు చేయించేస్తున్నాడు వీడు, రేపు పొద్దున్న 13 ఏళ్ల తర్వాత యుద్ధం అంటూ వచ్చినట్లయితే ఇదంతా మనల్ని చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పెట్టినట్టు అవుతుంది అని భీష్ముడు బెంగపెట్టాడు. ఇప్పుడు సపోజ్ చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాం అనుకోండి, వెరీ క్లియర్ కట్ సిచ్యువేషన్. సపోజ్ చందా అని మొదలుపెట్టాం అనుకోండి, చందాలకు తిరుగుతూ ఉంటాం. ఒకడు 100, 50 ఇస్తారు, అది పుచ్చుకుని లేచక్క వస్తాం, పేరు కూడా మర్చిపోయి లేచక్క వస్తాం. ఒకడు ₹1,00,000 ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతని పేరు గుర్తుపెట్టుకోవాలి,
ఆ పేరుకి ఏదో శిలాఫలకం ఒకటి చేయించాలి, తర్వాత అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఇవ్వాలా అక్కర్లేదు. సో చందా తీసుకోవటం తేలిక, తీసుకున్న తర్వాత ఆ పూచీని నిభాయించటంలో చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి సేవలు తీసేసుకుని 13 సంవత్సరాలు దుర్యోధనుడు ఇచ్చినటువంటి సేవలన్నీ తీసేసుకుని ఇప్పుడు హఠాత్తుగా సమయం వచ్చేప్పటికి మీరు ఆలోచించి చూడండి, అది ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషను. సమయం వచ్చేప్పటికి దుర్యోధన, నీ కష్టంతో మాకు సంబంధం లేదు, నీ యుద్ధంతో మాకు సంబంధం లేదు, మేము పాండవుల పక్షాన యుద్ధం చేస్తాము అని అనగలరా వీళ్ళు? అప్పుడు ఒక్కటే మాట, పాండవులు వచ్చేదాకా నా ఇంట్లో భోంచేసి పాండవులు రాగానే వాడి పక్షాన యుద్ధం చేస్తారు. అది ఎంత అంచేతనే ధర్మరాజు దుర్యోధను భీష్ముడి దగ్గరికి వెళ్తాడు యుద్ధానికి ముందు ఉద్యోగ పర్వంలో. వెళ్ళి, ఏమండి భీష్మ మహాశయ, మీరు ద్రోణాచార్యులు, మీరు చెప్పండి ధర్మం ఎవరి పక్షాన ఉందో చెప్పండి. అంటే నీ పక్షానే ఉంది. మరి ధర్మం నా పక్షానే ఉన్నప్పుడు మీరు నా పక్షాన్ని రావాలి, నా పక్షాన్ని నిలబడి యుద్ధం చేయాలి. వికర్ణుడు అలా వచ్చేస్తాడు. ధర్మం ధర్మరాజు గారి పక్షాన ఉంది అని వికర్ణుడు బ్రేక్ చేసుకుని వచ్చేస్తాడు ఇటుకేసి తన సైన్యంతో, తన గ్రూప్ తోటి, మైసూరారెడ్డి వచ్చినట్టుగా. హీ కమ్స్ టు దిస్ సైడ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోయర్స్. సో అలా వికర్ణుడు డిఫెక్ట్ అయిపోతాడు. సో అలా ఎందుకు చేయకూడదు దుర్యోధనుడు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలుసిన? అర్థస్య పురుషో దాస, ఉద్యోగ పర్వంలో అర్థస్య పురుషో దాస దాసస్త్వర్థో నకస్యచిత్ ఇది సత్యం మహారాజ బద్ధోస్మ్యర్థేన కౌరవై. వాళ్ళు ధర్మరాజు గారిని మహారాజా అని సంబోధిస్తారు. హే మహారాజా. ఆయన మహారాజాలా అయ్యాడు? ఆయన రాజ్యాధికారం కోల్పోయి రాజ్యాధికారం కోసం దుర్యోధనుని కోసం రాయబారాలు నడుపుతున్నవాడు మహారాజు ఎలా అవుతాడు? కానీ ధర్మ ప్రకారంగా నువ్వు ఒక హాఫ్ సామ్రాజ్యానికి నువ్వు రాజువి, ఆ సత్యాన్ని మేము గుర్తిస్తున్నాం, మాకు దాంట్లో ఏ రకమైన సందేహం లేదు అని ఆయనకి సూచిస్తూ, హే మహారాజా, ధర్మరాజా, చూడు ఒక సత్యం చెప్తున్నాము. అర్థస్య పురుషో దాస దాసస్త్వర్థో నకస్యచిత్. ఇప్పుడు డబ్బు మనిషి, వాట్ ఈస్ ది రిలేషన్షిప్? సో డబ్బుకి మనిషి దాసుడుగా ఉంటాడే కానీ మనిషికి డబ్బు ఎన్నడూ దాసుడిగా ఉండదు. సో ఇది సత్యం మహారాజా, హే మహారాజా, ఇది ఒక లోక సత్యం, ఇది జీవిత సత్యం. సో బద్ధోస్మ్యర్థేన కౌరవై. ఈ కౌరవులు ఏం చేశారంటే 13 సంవత్సరాలు మమ్మల్ని ఇద్దరిని బాగా మప్పి మాకు కావలసిన సేవలన్నీ మేము అడిగినవి అడగనివి ఊహించినవి ఊహించనివి అన్నీ కూడా చేసి వాళ్ళు 13 సంవత్సరాలు మమ్మల్ని పోషించి మాకు సౌకర్యాలు చేసి సుఖాలను అందజేసి మమ్మల్ని వాళ్ళకి దాసులుగా చేసేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏమో ఇదే యుద్ధం ఆనాడు వచ్చినట్లయితే ఏమో ఎలా ఉండేదో పరిస్థితి, మేము నీ పక్షాన నిలబడి ఉండేవాళ్ళమేమో. ఆఫ్టర్ 13 years దుర్యోధనుడు ఉప్పు తిన్న తర్వాత ఇప్పుడు హఠాత్తుగా దుర్యోధనుడిని విడిచిపెట్టి నీ పక్షాన యుద్ధం చేయడము అసంభవం. మాకేం సంబంధం లేదనే మాట కూడా అసంభవం. మాకేం సంబంధం లేదని మీ యుద్ధాల్లోనూ మీరు చూసుకోండి అని పక్కకి తప్పుకోవడం కూడా అసంభవం. కాబట్టి మేము అర్థము చేతను కొనివేయబడినాము. అర్థము అంటే సంపదలు. ఈ సంపదలు దుర్యోధనాదుల యొక్క సంపదలు ఇచ్చేసి మమ్మల్ని కొనేశారు. ద్రోణాచార్యుడైతే స్పష్టంగా చెప్పాడు, నాకు భోజనాలు అవి బాగా పెట్టారు, ఈ గారెలు అవి వేసి వడలు ఇవేను సప్త వడయి అని. సో ఈ విధంగా చాలా పోషణాది బాగా చేసి ఎన్నెన్నో సేవలు చేసేసారండి. ఇప్పుడు ధర్మరాజు గారు, మీరు ఎంత సత్పురుషులైనా కూడా మీకు ఓటు వేయటం అన్నది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు గోండా ఉంటాడు లోకంలో, అందరూ గోండా, వీడు రాకూడదు, వీడు పార్లమెంట్కి రాకూడదు, వీడు అసెంబ్లీకి రాకూడదు అని నీతి వాక్యాలు చెప్తారు. ఆ గోండా గారు ఆయన బస్తీలో 10 మందికి గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ఆ ల్యాండ్ని చౌకబేరంలో 10 మంది వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తారంటారు? ఆ గోండా గారికే వేస్తారు ఓటు, ఆయనకే వేస్తారు ఓటు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మనం పార్లమెంట్లోకి నేర చరిత్రని సమాజంలోకి తీసుకురాకూడదండి, వాళ్ళకి అసలు ఓటు వేయకూడదండి, ఇదండి అదండి అని చెప్తే అలాగే ఏంటని తల ఊపుతారు, ఓటు వాళ్ళకే వేస్తారు.
ఇప్పుడు ఈ భీష్ముడి పని ద్రోణాచార్యుడి పని అలా అయింది. ఇప్పుడు అర్థకామాన్ అనే మాట ఎవరికి వర్తింపజేయచ్చో మీకు అర్థమైంది కదా. అది సంగతి. అత్వార్థకామాంస్తు గురూన్. ఇక్కడ అత్తు చాలా స్వారస్యం. అర్థకామాన్ వాళ్ళు దుర్యోధనుడు అందించినటువంటి సంపదలకి అమ్ముడు పోయారు, సందేహం లేదు. తు యట్ గురూన్, పెద్దవాళ్ళు. చెప్పండి. అంటే 2 ముక్కలు చేశారు. ఈ పెద్దలే ముక్కలు చేశారు. దుర్యోధనుడు, భీష్మాచార్యుడు వీళ్ళు కలిసే చేశారు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు కలిసే చేశారు. ఓ ముక్క దుర్యోధనుడికి ఇచ్చారు, ఓ ముక్క ధర్మరాజు గారికి ఇచ్చారు. కాబట్టి ఆన్ దట్ స్కోర్ దే షుడ్ బి ఈక్వల్ టువర్డ్స్ బోత్. అయితే ఈ హస్తినాపురము రాజధాని దూరం అయిపోయింది. ఎవళ్ళకి? ధర్మరాజు గారి రాజధాని వీళ్ళకి దూరం అయిపోయింది. వీళ్ళు ధర్మరాజు గారి రాజధానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే దుర్యోధనుడి ప్రేమ కోసం ఆగిపోలేదు వీళ్ళు. ధృతరాష్ట్రుడు ఇంకా పెద్ద ఆయన ముసలాయన బతుకున్నాడు కాబట్టి వీళ్ళ లాయల్టీ ధృతరాష్ట్రుడికి కానీ దుర్యోధనుడికి కాదు. కాబట్టి ధృతరాష్ట్రుడి మీద ప్రేమతోటి హస్తినాపురంలో ఉండిపోయారు. ధృతరాష్ట్రుడు కనుక లేకపోతే అసలు వాళ్ళ హస్తినాపురంలో ఉండాల్సిన అవసరం లేదు. Therefore, there are too many arguments and too many circumstances. This is one argument. ఈ ఆర్గ్యుమెంట్ చెప్పింది ఎవరు? భీష్ముడు, ద్రోణుడే చెప్పారు ఈ ఆర్గ్యుమెంట్. ధర్మరాజు గారికి ఈ మాట వాళ్ళే చెప్పారు. ఈ మాట ధర్మరాజు గారు మోసుకొచ్చారు, ఇలా అన్నారయ్యా అని వీళ్ళతో చెప్పారు. కాబట్టి ఇది మనసులో ఉంది అర్జునుడికి. కాబట్టి అర్థకామాన్ వీళ్ళు సంపదకి అమ్ముడు పోయిన వాళ్ళు, సందేహం లేదు. తు యట్ గురువు, పెద్దవాళ్ళు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదో తప్పు చేస్తారు. పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏమంటాం మనం? పోలేరే, తప్పు చేస్తే చేశారు, దాని గురించి నువ్వు పెద్ద పట్టించుకోక, పెద్దవాళ్ళు కదా, ఇగ్నోర్ ఇట్ అని సలహా చెప్తాం. సో అర్జునుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. పెద్దవాళ్ళు అయితే తప్పు చేస్తే చేశారు, అర్థానికి అమ్ముడుపోతే అమ్ముడుపోయారు. నిజానికి అలాగే మాట్లాడేడు కూడా. ఇంతకుముందు కూడా అతతాయిన అన్నాడు. వీళ్ళు అతతాయిలు అయినా కూడా నేను వాళ్ళని చంపడానికి ఇష్టపట్టలేదు అని అన్నాడు. సో దట్ ఈస్ హౌ. సో అర్థకామాన్ని తీసుకువెళ్ళి గురువునికి అప్లై చేయవచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యూ కెన్ అప్లై ఇట్ టు భోగాన్ ఆల్సో. నిజానికి నేను ట్రాన్స్లేషన్స్ చూశాను కొన్ని. ఈ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదండి, రకరకాల ట్రాన్స్లేషన్స్లో. దీంట్లో ఈ అర్థకామాన్ అనే మాటను తీసుకెళ్ళి గురువునికి కాకుండా భోగానికి అప్లై చేశారు. ఇక్కడే నా ఎదురుకుండా ఉన్న దాంట్లోనే అర్థ ఔర్ కామరూప భోగంకోహి అని అప్లై చేశారు. భోగాలకే అప్లై చేశారు. అయితే స్వామి అఖండానందజీ మహారాజు మొదలైనటువంటి కొంతమంది మహాత్ములు, అలాగే రామకృష్ణదాస్జీ కూడా భోగాల దాకా ఎందుకు పట్టుకెళ్తావు దాన్ని, అక్కడ గురువు ఉన్న దగ్గరే ఉంది కాబట్టి గురువునికే అప్లై చేసాయి, వాళ్ళు చెప్పిన మాటే ఉంది, దీన్ని సపోర్ట్ చేసి అని ఇది ఒక వికల్పంగా చెప్పారు. ఇదే అర్థం అని చెప్పలేదు, ఒక వికల్పంగా చెప్పారు. ఇలా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు భాష్యం చూద్దాం. 2 శ్లోకాలు. ఈ మహాభారతం ఉంది చూసారా, దీన్ని మీరు ఇటా అటా అని సెటిల్మెంట్ ఏముండదు దానికి. యూ కాంట్ సెటిల్ ఇట్ వన్ వే ఆర్ ది అదర్. 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అటు ఉంటాయి. అంచేతనే మనం టూ మెనీ ఆర్గ్యుమెంట్స్లో పడిపోకూడదు. కర్తవ్యం దగ్గరకు జీవితంలో కూడా ఇటా అటా అటా ఇటా అని ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చోకూడదు. ఒక్కటే క్వశ్చన్. ది గీతాస్ మెథడ్ ఏమిటంటే, ఈజ్ ఇట్ మై డ్యూటీ? లుక్ ఫర్ ది ఆన్సర్, అంతే. ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ ఇంక అసలు మీరు ఆలోచించక్కర్లేదు, ముందుకు వెళ్ళిపోవడమే. సో డ్యూటీ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ హౌ గీత లుక్స్ ఎట్ ఇట్. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఏది భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, వాళ్ళ ఒళ్ళో పెరిగాడు అర్జునుడు. అర్జునుడికి వాళ్ళ ఆలు వీళ్ళే నేర్పించారు. ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇటు అటు అటు ఇటు, ఇది తెలియదు కాదు, ఇది బిగ్ ఫైట్ ఇట్ ఈస్. సో ఈ ఆర్గ్యుమెంట్స్, దెర్ ఆర్ టూ మెనీ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్. బట్ ఫైనల్లీ శ్రీకృష్ణుడు ఈ ఆర్గ్యుమెంట్స్ని వేటిని ఆయన లెక్కలోకి తీసుకోడు. హి డజంట్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ టు అకౌంట్. ఆయన ఇచ్చిన సమాధానంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రానివ్వడు. ఆయన ఒక్కటే మాట చెప్తాడు, నీ డ్యూటీ ఈ దేశంలో ఈ కాలంలో నీ డ్యూటీ ఏమిటి. డ్యూటీ కూడా దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది. డ్యూటీ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్. ఆత్మజ్ఞానమే దేశకాలాలను బట్టి మారదు. ఆత్మధర్మమే మారని ధర్మం. మిగతా ప్రవృత్తి రూపమైన ధర్మము దేశకాలాలను బట్టి మారిపోతుంది. మేము కైలాసయాత్రకి వెళ్ళినప్పుడు
3 రోజులో 4 రోజులో స్నానం చేయలేదు ఎవళ్ళు. నేను చేసేవాడిని ఏదో కింద మీద పడి. ఎందుకంటే స్నానం చేయడానికి టెంపరేచర్స్ ఏమో బిలో జీరో, వేడి నీళ్ళు అనే ప్రసక్తే లేదు అసలు. ఇంకెలా చేస్తారు స్నానం? సో నేను మధ్యాహ్నం 12 గంటలకి వేడి నీళ్ళు కొన్ని సంపాదించుకుని స్నానం చేసేవాడిని. సో ఏదో కష్టపడి. సో ఇప్పుడు ఈ స్నానం చేయకపోవడం, స్నానం చేసి సంధ్యావందనం చేయటం ధర్మం. కానీ అక్కడికి వెళ్ళాడుగా ధర్మం మారిపోతుంది. అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం చేసేయటమే. ఇక్కడ స్నానం లేకుండా సంధ్యావందనం ఎలా చేస్తారు? అక్కడ స్నానంతో సంబంధం లేకుండా సంధ్యావందనం. ఆ సంధ్యావందనం ఆరు పూజ ఆరు వాటెవర్. సో దేశకాలాలను బట్టి ధర్మం మారిపోతుంది. కాబట్టి ఈ దేశంలో ఈ కాలంలో నా డ్యూటీ ఏమిటి?